శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణాష్టమి శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి అష్టమి రోజున శ్రీకృష్ణ పరమాత్ముడు శిశు రూపంలో జన్మించాడు. దేవకి వసుదేవుల యొక్క ముద్దు బిడ్డ. ఆయన అష్టమ సంతానం అవుతూ ఉన్నారు. అయితే కేవలం కంసుణ్ణి వధించడానికేనా అంటే, శ్రీ మహావిష్ణువు హిరణ్యకశిపుల్ని సంహరించడానికి, రావణ కుంభకర్ణుల్ని సంహరించడానికి, అలాగే శిశుపాల దంతవక్త్రుల్ని సంహరించడానికి, కంసుణ్ణి కూడా సంహరించడానికి తాను అవతారం ఎత్తాడు ప్రతి యుగంలోనూ. అయితే కంసుని యొక్క వధ మనందరికీ తెలుసు. భాగవతంలో మనందరం తెలుసుకున్నాము. చక్కగా భాగవత అమృతాన్ని గ్రోలి ఉన్నాం కాబట్టి, శ్రీకృష్ణుడి యొక్క కథామృతం మనం చవి చూసాం కాబట్టి, కృష్ణుడి యొక్క నామస్మరణలో మనం ఎప్పుడూ కూడా ఆ మధురానుభూతిని పొందుతూ ఉంటాం. అయితే కృష్ణ పరమాత్మ సంపూర్ణమైనటువంటి జీవితాన్ని అనుభవించాడు. అంటే పూర్ణ జీవితం అన్నమాట, పూర్ణ అవతారం చెప్పాలంటే. శ్రీ మహావిష్ణువు రామావతారంలోనూ కృష్ణావతారంలోనూ సంపూర్ణంగా మానవుడిగా జన్మించి శిశు పరిణామం క్రమం ఎలా ఉంటుందో అలా ఎదిగి, అంటే తల్లిదండ్రులని, అక్క చెల్లెళ్ళని, అన్నదమ్ములని, అత్తమామలని, భార్యలని, బిడ్డలని, ఈ బంధాలని కూడా ఆయన అంటించుకొని తదనుగుణంగా ప్రేమని పంచిపెడుతూ, ఒక భక్తి భావనని పంచిపెడుతూ, తనని నమ్మి కొలిచిన వారికి మోక్షం ఇచ్చేశారు. పరిపూర్ణమైనటువంటి అవతారాలు అన్నమాట. కృష్ణాష్టమి రోజున కృష్ణుడి యొక్క జన్మదినాన్ని మనము అత్యంత భక్తి ప్రభక్తులతో చేసుకుంటాం. అయితే ధర్మరక్షణ కోసం ఈ ధర్మాచరణ చేస్తూ, ధర్మాన్ని భూమి మీద వర్ధిల్లేటట్టుగా చేస్తూ, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధ్యేయంగా ఉన్నటువంటి పరమాత్మ ఒక అద్భుతమైనటువంటి జగద్గురువుగా అవతరించేశాడు. అంటే కేవలం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ మాత్రమేనా కృష్ణుడి యొక్క ఆంతర్య విశేషం? కాదు. ధర్మ సంస్థాపన చేయడంలో ఈ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరిగింది. ధర్మ సంస్థాపన చేయడానికే ఆయన జన్మించారు. పసితనం నుంచే ఎన్నో రకాల లీలలు చూపించారు మనకి. అయితే కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభమవుతూ ఉంది అనగా అర్జునుడు చాలా డీలా పడిపోయాడు. బావా, నేను ఈ యుద్ధం చెయ్యలేను, నాకు యుద్ధం అవసరం లేదు, నా వాళ్ళందరినీ చంపుకొని రక్తపు కూడు తిని నేను సుఖంగా ఉండగలనా? నాకు అవసరం లేదు. నేను ఓడిపోయినా పర్వాలా, పరాజితనైనా పర్వాలా, శత్రువులు నన్ను చుట్టబెట్టి చంపేసినా పర్వాలా, నేను నరకానికి వెళ్ళిపోయినా పర్వాలా, క్షత్రియుణ్ణి అయ్యుండి క్షత్రియ ధర్మాన్ని నేను పక్కకి నెట్టేసి నరకానికి వెళ్ళిపోయినా పర్వాలా, నేను మటుకు నా వాళ్ళు ఎవరిని చంపను. గురువులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, మేనమామలు ఉన్నారు, అక్కడ చిన్నాన్నలు ఉన్నారు, పెదనాన్నలు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. నేను వీళ్ళందరినీ కూడా జయించలేను, నేను వారి మీద బాణాలు వేయలేను అని చెప్పి ఒక విధమైన బేలతనం ఆవహించగా ఆ ధనుర్బాణాలన్నింటినీ కింద పెట్టేసి శ్రీకృష్ణుడి పాదాలను ఆశ్రయించాడు. అప్పుడు కృష్ణుడు తన కర్తవ్యాన్ని తెలియచేస్తూ, ఏ విధంగా ఉండాలి, క్షాత్రధర్మాలు ఏమిటి, మనిషి ఎలా ఉండాలి, అన్ని విధాలుగాను, ఒకటే కాదు అన్ని రకాలుగా అసలు మనిషి అన్నవాడు ఎలా ఉండాలి, ధర్మాన్ని ఎలాగా ఆచరించాలి, ఈ భూమి మీద మన ధర్మం ఏమిటి, మనం ఏ ఏ పాత్రలు పోషిస్తూ ఉంటే ఆ ధర్మాలు ఏమిటి, ఆ ధర్మాచరణ ఏమిటి, పాపం ఏమిటి, పుణ్యం ఏమిటి, కష్టం ఏమిటి, సుఖం ఏది అనేది ఏమిటి అన్నీ తెలియచెప్తూ, అసలు నువ్వెవరు అర్జున, నేను చంపుతాను నేను చంపలేను అంటున్నావే, ఈ నేను అన్నది ఎవరు? నీకు నాకు గత 70 ఏళ్ల నుంచి అనుబంధం ఉంది. జన్మ జన్మలా మనం వస్తూనే ఉన్నాం. ఆ జన్మలు నాకు జ్ఞాపకం ఉన్నాయి, నీ జ్ఞాపకం లేవు. ఒక జన్మ అయిపోయి ఇంకో జన్మలోకి వెళ్ళావంటే ఈ పూర్వజన్మను నువ్వు మర్చిపోతున్నావు, నరుడివి కాబట్టి. కానీ నేను గుర్తుపెట్టుకున్నా, నాకు గుర్తున్నాయి అవన్నీ.
నేను నేను అంటున్నావు, ఈ నేనెవరు? చంపేది నేనే, చచ్చేది నేనే, నేను అన్న పదానికే తావు లేదు అసలు అని చెప్పి తన యొక్క విశ్వరూపాన్ని ఆవిర్భవింపజేస్తాడు. అనేక బాహువులతో, అనేక ముఖములతో, అనేక అస్త్రశస్త్రాలతో, అనేకమైనటువంటి ఆభరణాలతో, కవచాలతో భయంకరమైనటువంటి ఆ రూపాన్ని, ఇంచుమించుగా విశ్వాన్నంతా ఆవరించుకొని ఉన్నటువంటి ఆ రూపాన్ని, శ్రీకృష్ణ భగవానుడి యొక్క విశ్వరూపాన్ని అర్జునుడు తన మాంసనేత్రంతో చూడలేకపోయాడు. అది కూడా శ్రీకృష్ణుని యొక్క మాయ చేత, ఒక విధంగా చెప్పాలంటే అనుగ్రహం చేత అర్జునుడి యొక్క మానస నేత్రం తెరుచుకోబడి శ్రీకృష్ణుడి యొక్క విశ్వరూపాన్ని సందర్శించడం జరిగింది. ఎన్ని రకాల ఉపదేశాలు చేశాడు. యుద్ధానికి కర్తవ్యముఖుణ్ణి చేశాడు. తనలో ఉన్న భయాన్ని పోగొట్టాడు, చంచలత్వాన్ని పోగొట్టాడు, మమకారాన్ని పోగొట్టాడు. యుద్ధం అనగానే తన క్షాత్ర ధర్మాలని మళ్ళీ తను మేల్కొల్పాడు. అస్త్రశస్త్రాలు పట్టి 18 రోజులు సంగ్రామం, పోరు జరిగేటట్టుగా చేశాడు. నిజానికి చంపించింది శ్రీకృష్ణ భగవానుడే, తనలో కలిపేసుకున్నాడు. ఒక మిషగా అర్జునుడు ఉన్నాడే తప్ప మొత్తం కృష్ణ భగవానుడే చేసేది, చేయించేది, చెయ్యబోయేది అన్నీ కూడా. ఒక కాలస్వరూపుడైనటువంటి వ్యక్తిలోకి ఈ కాలగర్భంలో కలిసిపోవలసిన మనుషులందరూ వెళ్ళిపోతారు. మళ్ళీ తిరిగి వాళ్ళు జన్మిస్తారు వాళ్ళ పుణ్యవశాన చేత. ఇలాగా కొన్ని వేల మందిని పోగొట్టుకున్నారు. అయితే కృష్ణుడి యొక్క ఈ విశ్వరూప సందర్శనం చూసేటటువంటి మహాద్భాగ్యం అర్జునుడికి మాత్రమే కలిగింది. కృష్ణ, నా కళ్ళు తెరిపించావు, అనేక విధాలుగా నన్ను యుద్ధోన్ముఖుణ్ణి చేశావు, నేను యుద్ధానికి సన్నద్ధమయ్యాను, నడుపు, బండి నడుపు, తీసుకెళ్ళు, నమస్కార బాణాలు వెయ్యాలి నేను. కురు వృద్ధులు ఎదురు నిలబడ్డారు. భీష్మ పితామహుడి దగ్గర నుంచి అందరూ వారికి నమస్కారాలు చేసి అప్పుడు నేను యుద్ధాన్ని ప్రారంభిస్తాను అని చెప్పి ఇక ఎక్కడ లేని తెలివి తెచ్చుకున్నాడు. మరి కృష్ణ పరమాత్మ భగవద్గీతని బోధించాడు, 700 శ్లోకాలని బోధించాడు అంటే అది మాటలైన విషయం కాదు. మనిషిలో ఎంతటి నూతనోత్తేజం వస్తుందో చెప్పలేనటువంటిది అది. ఇప్పుడు కాలాన్ని బట్టి చెప్పుకోవాలంటే అది ఒక మోరల్ క్లాస్ అనొచ్చు. అంత అద్భుతమైనటువంటి భగవద్గీతని సుమారు 15-20 నిమిషాల కాలంలో చెప్పేశాడు ఆయన. అన్ని 100 శ్లోకాలని చెప్పాడు. భయాన్ని పారద్రోలాడు, మనిషిని మనస్సు గట్టిపడేటట్టు చేశాడు, యుద్ధోన్ముఖుడిని చేసి చివరికి యుద్ధంలో గెలిపించాడు. మరి ఇవన్నీ ఒక గురువుగా, ఒక తండ్రిగా, ఒక స్నేహితుడిగా, ఒక బంధువుగా ఇన్ని రకాలుగా చేశాడా? ఇన్ని రకాలు వాళ్ళకి బాంధవ్యాలు ఉన్నాయి. కానీ ఒక భక్తుడు భగవంతుణ్ణి ఆశ్రయించి ఉన్నప్పుడు భగవంతుడు కూడా భక్తుణ్ణి ఎలా ఆశ్రయించి ఉంటాడో ఉదాహరణ మనకి పాండవుల యొక్క కథ. ద్వాపరయుగంలో జరిగినటువంటి ఈ కథలో విశేషమైనది ఏంటంటే, ఇవన్నీ మనం చెప్పుకోవడానికి కథ అంటున్నాం కానీ ఇవన్నీ కూడా జరిగినటువంటి సంఘటనలే. ఇప్పటికీ అక్కడక్కడ దేశాల్లో మనకి ఆనవాళ్ళు కనిపిస్తూనే ఉన్నాయి. అలాగే అన్ని రకాలుగాను ఒక గురువుగా ఆవిర్భావం చేసి పరిపూర్ణంగా పాండవులని నడిపించి వారి యొక్క కర్తవ్యాన్ని బోధ చేసి తుదకు వారిని స్వర్గానికి పంపించేంత వరకు కూడా శ్రీకృష్ణుడి యొక్క ఆ చెలిమి, ఒక భక్తుడికి ఒక భగవంతుడికి ఉండేటటువంటి వారిద్దరి మధ్య ప్రేమ చెక్కు చెదరకుండా ఉంది. శ్రీకృష్ణుడు పాండవులకి అభిమాని కాదు, కేవలం అభిమానం మాత్రమే కాదు, ప్రేమ, భక్తి, విశ్వాసాలు ఉన్నాయి. అది మనకి భగవద్గీత కురుక్షేత్ర రంగంలో మొదటి రోజున ఆవిర్భవించినప్పుడే కృష్ణం వందే జగద్గురుం మనము శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూప సందర్శనాన్ని తెలుసుకున్నాం. ఆ రోజు జరిగినటువంటిది శ్రీకృష్ణ పరమాత్మ ఈ విశ్వమంతటికి గురువైవాడు అనేటటువంటి భావన మనకి కలిగింది. అలాగే అద్భుతమైనటువంటి భగవద్గీత ఏర్పడింది. కృష్ణుడి యొక్క గొప్పతనాలు ఒకటి కాదండి. పసిపిల్లవాడి దగ్గర నుంచి కూడా ఎన్నో అద్భుతమైనటువంటి
ప్రయోగాలు చేశాడు, చాకచక్యం చేశాడు, దుష్ట శిక్షణ చేశాడు, శిష్టుల్ని రక్షించాడు, తన స్మరణ మాత్రం చేతనే శత్రువుల గుండెల్లో గుబులు పుట్టించాడు. ఎన్నో రకాలుగా శ్రీకృష్ణుడు కూడా తిప్పలు పడ్డాడు. అయితే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఈ ఆవిర్భావం, గురువుగా ఆవిర్భవించినటువంటి ఆవిర్భావం మనకి అసలు ఎంత చెప్పుకున్నా రోజుల తరబడి కూడా చెప్పుకోవచ్చు, తనివి తీరదు. అంత అద్భుతమైనటువంటి ఆవిర్భావం. కృష్ణుడు ఒక జగద్గురువుగా అవతరించాడు కాబట్టి ప్రతి వారు కూడా హరే రామ హరే కృష్ణ నామాన్ని జపించుకుంటూ, భగవద్గీత చూపించినటువంటి బాటలో నడుచుకుంటూ ప్రతి సంవత్సరము కృష్ణాష్టమి రోజున ఆ కృష్ణుడికి అటుకులు, బెల్లము, వెన్న ఇలా కృష్ణుడికి ఇష్టమైనటువంటి పదార్థాలని భగవంతుడికి నివేదించి ఆయన యొక్క ఆశీస్సులు తీసుకుందాం. అద్భుతమైనటువంటి భగవద్గీత గురించి మరి ఇంకొక ఎపిసోడ్లో చెప్పుకోవడం ప్రారంభిద్దాం. కృష్ణం వందే జగద్గురు.